మహాభారతంలో ఎందరో వీరులున్నారు. వారిలో కొందరి కథలు హిడెన్ హిస్టరీగానే మిగిలిపోయాయి. కానీ ఆ వారియర్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. భారతంలో ఒక సూపర్ రోబో గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాలీవుడ్ సినిమా టెర్మినేటర్కు ఏమాత్రం తక్కువ కాని గొప్ప వారియర్ మహాభారతంలో ఉన్నాడు. అతని పేరు బర్బరీకుడు. మహాభారత కాలంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని చెప్పే కథ ఈ బర్బరీక కథ. జాగ్రత్తగా గమనిస్తే బర్బరీకుడు ఒక రోబోలో కనిపిస్తాడు. మహాభారతంలో ఈ యోధుడు గురించి తెలిసింది కొంచెం తక్కువే. కారణం, మహాభారతంలో ఈ వీరుడి గురించి పెద్దగా విశేషాలు లేవు. కురుక్షేత్రాన్ని నిమిషాల్లో ముగించగల శక్తి ఉన్నవాడు బర్బరీకుడు. బర్బరీకుడు గురించి భారతంలో పెద్దగా లేకపోయినా స్కాంద పురాణంలో మహేశ్వర ఖండంలో వివరంగా ఉంది. ఒకసారి పాండవులందరూ సభలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. శ్రీకృష్ణుడు కూడా వారితో పాటు ఉన్నాడు. అప్పుడే భీముడి కొడుకు ఘటోత్కచుడు సభకు వచ్చాడు. పెళ్లి వయసుకు వచ్చిన ఘటోత్కచుని చూసి అతనికి పెళ్లి చెయ్యాలని ధర్మరాజు అనుకున్నాడు. సరైన తోడు ఎవరైనా ఉంటే చూడమని శ్రీకృష్ణుడిని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక సంబంధం గురించి చెప్పాడు. నరకాసురుడి వధ తర్వాత అతని కొడుకు భగదత్తుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యంలో మురా అనే రాక్షసుడున్నాడు. అతని కుమార్తె కామకటాంకట. ఈమెకు మౌర్వి, అహిలావతి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆమె ఘటోత్కచునికి భార్యగా సరిగ్గా సరిపోతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎందుకు సరైన జోడీనో కూడా చెప్పాడు. ఆమెకు శక్తిపీఠాల్లో ఒకరైన కామాఖ్యాదేవి అనుగ్రహం ఉంది. కామాఖ్యాదేవి అహిలావతికి తిరుగులేని కత్తి, డాలు ప్రసాదించింది. అందువల్ల ఆమెకు అపజయమే లేదని, ఘటోత్కచునికి మంచి జోడీ అవుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలా ఘటోత్కచుడు, అహిలావతిల వివాహం ఇంద్రప్రస్థంలో వైభవంగా జరిగింది. కొన్నాళ్లకు వారికి కొడుకు పుట్టాడు. ఘటోత్కచుడిలాగే నల్లని శరీరం, కుండ లాంటి తలతో పుట్టాడు. ఘట అంటే కుండ, కుండ లాంటి తల కలిగినవాడు కాబట్టి ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది. కొడుకు కూడా అలాంటి పోలికలతోనే పుట్టాడు. పుట్టినప్పటి నుంచే వీరత్వం చూపించాడు. అతనికి బర్బరీకుడు అనే పేరు పెట్టారు. బర్బరీకుడికి చిన్నప్పటి నుంచే దూకుడు ఎక్కువ. తండ్రిలాగే ధైర్యం, తెలివి వచ్చాయి. ఓసారి కొడుకును తీసుకొని ఘటోత్కచుడు ద్వారకకు వచ్చాడు. బర్బరీకుడికి మంచి విద్యను అందించాలని శ్రీకృష్ణుణ్ణి కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మహీసాగరం అనే చోట నవదుర్గా ఉపాసన చేయమని బర్బరీకుడికి చెప్పాడు. శ్రీకృష్ణుడి మాట ప్రకారం బర్బరీకుడు నవదుర్గా ఉపాసకుడు అయ్యాడు. తీవ్రమైన తపస్సు చేశాడు. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వారంతా ఈ బర్బరీకుడు ఆశ్రమం దగ్గరకు వెళ్ళారు. అది అతని ఆశ్రమం అనే విషయం వాళ్ళకి తెలియదు. అక్కడ నీటి కోసం భీముడు చెరువులో కాలు పెట్టగానే బర్బరీకుడు అడ్డుపడ్డాడు. అవి అభిషేకానికి వాడే నీళ్లని ముట్టుకోవద్దని హెచ్చరించాడు. ఎదురుగా ఉన్నది సొంత తాత అన్న విషయం బర్బరీకుడికి తెలియదు, గుర్తించలేదు కూడా. మాట వినని భీముణ్ణి కొట్టబోయాడు కూడా. ఆ తర్వాత తన ముందు ఉన్నది సాక్షాత్తు తాతేనని తెలుసుకొని కాళ్ల మీద పడతాడు. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పేనని, చెయ్యి ఎత్తినందుకు శిక్షగా ఆత్మార్పణ చేసుకుందామని బర్బరీకుడు సముద్రంలోకి వెళ్ళాడు. బర్బరీకుడిని మెచ్చిన శివుడు, అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. నీ మరణం శ్రీకృష్ణుడి చేతుల్లో ఉంటుందని అతనికి చెప్పారు. ఆ సమయంలోనే అమ్మవారు బర్బరీకుడికి 3 దివ్యమైన బాణాలను వరంగా ఇచ్చారు. ఆ బాణాల్లో ఒకటి టార్గెట్ని గుర్తిస్తుంది, రెండోది అందులో శత్రువులు కాని వారిని గుర్తిస్తుంది, మూడవ బాణం మిగిలిన అందరినీ క్షణాల్లో బూడిద చేస్తుంది. ఇది ఇప్పుడున్న మన మిసైల్ టెక్నాలజీని గుర్తు చేస్తుంది. మిసైల్స్ కూడా టార్గెట్ని గుర్తించి వెంటబడతాయి. ఆ బాణాలతో బర్బరీకుడు సూపర్ హీరో అయ్యాడు. ఆ తర్వాత కురుక్షేత్రం వచ్చింది. బర్బరీకుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయితే తల్లికి ఓ మాట ఇచ్చాడు. బలహీనుల తరపున తాను ఫైట్ చేస్తానన్నాడు. ఇక్కడ పాండవులు 5, కౌరవులు 100 మంది కనుక పాండవుల వైపు కొడుకు పోరాడాలని బర్బరీకుడు తల్లి అనుకుంది. అలా తన 3 బాణాలు తీసుకొని బయలుదేరాడు.
తన తాతలను బర్బరీకుడు కలుసుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధం ముగించడానికి ఎవరెవరికి ఎన్నాళ్ళు పడుతుందని ఓ ప్రశ్న వచ్చింది. అందరూ 18 రోజులు, 25 రోజులు, నెల రోజులు అని చెప్తున్నారు. తాను ఒక్క ఘడియలో యుద్ధం ముగిస్తానని 3 బాణాల శక్తిని వివరించాడు బర్బరీకుడు. ఈ సభ ముగిశాక దారిలో శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బర్బరీకుడిని పలకరించాడు. కురుక్షేత్ర యుద్ధానికి నీ బలం సరిపోతుందా అని కృష్ణుడు అడిగాడు. శక్తులు చూపించమన్నాడు. ఒక పెద్ద చెట్టును చూపించి ఆ చెట్టు ఆకులని దండగా తెచ్చి ఇమ్మన్నాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడికి తెలియకుండా ఒక ఆకుని తన కాలి కింద దాచాడు. అతని 3 బాణాల్లో ఒకటి టార్గెట్స్ని గుర్తిస్తుంది, రెండవది మిత్రులను గుర్తిస్తుంది, మూడవది మిగిలిన వారిని చంపుతుంది. ఆకులను గురిపెట్టిన బాణం తిన్నగా వచ్చి కృష్ణుడి కాలు చుట్టూ తిరిగింది. మీ కాలి కింద ఆకు ఉందని బర్బరీకుడు చెప్పాడు. ఆయన కాలు తీయగానే ఆ ఆకును కూడా పట్టుకు వచ్చి దండగా కృష్ణుడి ముందు ఉంచింది ఆ 3వ బాణం. ఆ బాణాలతో కురుక్షేత్రంలోకి వస్తే ప్రమాదమని కృష్ణుడు అనుకున్నాడు. పైగా ఎవరు బలహీనమైతే వారి వైపు వెళ్తానన్నాడు బర్బరీకుడు. కాబట్టి ఎటు సైన్యం తక్కువ ఉంటే అటు వెళ్ళి మొత్తం సైన్యాన్ని బర్బరీకుడు సంహరిస్తాడు. చివరికి మిగిలేది బర్బరీకుడు ఒక్కడే. అంటే బర్బరీకుడి ఆలోచనలోనే స్థిరత్వం లేదని కృష్ణుడు గ్రహించాడు. పైగా తాను గుర్తించిన వారినే శత్రువులుగా ఆ బాణాలు గుర్తిస్తాయి. ఆ మధ్య వచ్చిన రోబో సినిమాలో చూపించినట్టు కమాండ్ బట్టే అవి పనిచేస్తాయి. అందువల్ల ఇది చాలా ప్రమాదం అని గ్రహించాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న కృష్ణుడు. వెంటనే బర్బరీకుడిని ఓ దానం అడిగాడు. ఆ దానం ఏంటంటే బర్బరీకుడు తన తలను తీసి ఇవ్వాలి. వచ్చిన వారు ఎవరో బర్బరీకుడికి అర్థమైంది. తన ప్రయాణం ముగిసిందని కూడా అర్థమైంది. తల ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ యుద్ధం మొత్తం చూసే వరం ఇమ్మని అడుగుతాడు. కురుక్షేత్రం ముగిసే వరకు నీ శిరస్సుకి ఆ శక్తి ప్రసాదిస్తానని కృష్ణుడు వరం ఇచ్చాడు. అతడి ఆఖరి కోరిక మేరకు కురుక్షేత్రంలో ఒక ఎత్తైన కొండ మీద ఆ శక్తివంతమైన 3 బాణాల మీద అతని తలను ఉంచాడు కృష్ణుడు. బర్బరీకుడు మొత్తం యుద్ధాన్ని చూశాడు. యుద్ధం అయ్యాక పాండవులు వారి వీరత్వాల గురించి చర్చించుకున్నారు. ఇవన్నీ కాదని ధర్మరాజు కొండ మీద ఉన్న బర్బరీకుడిని అడిగాడు. యుద్ధం మొత్తం కేవలం శివకేశవుల రూపాల్లో కనిపించాయని, నారాయణ చక్రమే యుద్ధం చేసిందని, కాళికాదేవి యుద్ధభూమిలో రక్తదాహం తీర్చుకుందని బర్బరీకుడు చెప్పాడు. యుద్ధం ఒక మాయ, ఈ మాయ శ్రీకృష్ణుడి మహిమగా గుర్తించాలని బర్బరీకుడు చెప్పి శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. ఇది మహాభారతంలో సూపర్ హీరో బర్బరీకుడి కథ. అయితే ఈ బర్బరీకుడి కథ విన్న తర్వాత మనం ఖచ్చితంగా కొన్ని తెలుసుకోవాలి. కృష్ణుడు బర్బరీకుడిని తల అడిగాడు, అంటే తలను డిస్మాంటిల్ చేయమన్నాడు. శంకర్ రోబో సినిమాలో హీరో కూడా చివరిలో అదే చేయమంటాడు. అలాగే బర్బరీకుడు తలను తనంతట తానే తీసి కృష్ణుడికి ఇచ్చాడు. అచ్చం రోబో చేసినట్టే. అయితే శరీరం లేకపోయినా తల పనిచేస్తుంది. ఇది రోబోటిక్ టెక్నాలజీలో మాత్రమే సాధ్యం. అలాగే 3 బాణాల మీద బర్బరీకుడి తలను శ్రీకృష్ణుడు ఉంచాడు. అంటే బర్బరీకుడి తల ఓ డ్రోన్లా పనిచేసింది. కొండ మీద మాత్రమే ఉండి యుద్ధాన్ని అంతా చూడలేరు. అందుకే ఓ డ్రోన్లా మారి యుద్ధమంతా చూశాడని అనుకోవాలి. బర్బరా అంటే మనిషి కానివాడు అనే అర్థం కూడా ఉంది. ఈ పదం నుంచే ఇంగ్లీష్లో బార్బారిక్ అనే పదం వచ్చింది. బార్బారిక్ అంటే క్రూయల్ అని అర్థం. అంటే ఏం చేస్తాడో తెలియదు అని. మనిషి భావాలను ఆలోచనలను అర్థం చేసుకోలేనివాడు బర్బరీకుడు అని అనుకోవాలి. అదే సైన్స్ భాషలో మాట్లాడుకుంటే రోబో. ఇప్పటికీ బర్బరీకుడిని పూజించే ఆలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఖతుశ్యామ్ ఆలయం. రాజస్థాన్లోని శిఖర్ జిల్లాలో ఈ ఆలయం ఉంది. కురుక్షేత్రం ముగిసాక బర్బరీకుడి తలను ఖతు అనే ఈ ప్రాంతంలో పాతిపెట్టారని అంటారు. అప్పటికి ఇదంతా ఎడారి. కలియుగం ప్రారంభమయ్యాక ఇక్కడ పల్లెలు వెలిశాయి. ఆవులు కాసే ఓ వ్యక్తికి ఈ ప్రాంతంలో ఏదో కనిపించింది. అందరూ తవ్వి చూస్తే అందులో ఒక మిస్టీరియస్ స్కల్ కనిపించింది. అది మనుషుల పుర్రెలా ఉండదని, ఏదో విచిత్రమైన పదార్థంతో చేసినట్టు ఉంటుందని స్థానికులు ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ స్కల్ని బర్బరీకుడి రూపంగా పూజించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ బర్బరీకుడి విగ్రహంలో ఉన్నది ఆ పుర్రే అంటారు.
అలా పుర్రె కోసం తవ్విన గొయ్యినే ఇప్పుడు శ్యామ్ కుండ్గా పిలుస్తున్నారు. అలా మహాభారత కాలం నాటికే రోబోటిక్ టెక్నాలజీ ఉందా? బార్బరీకుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్న రోబో లాంటి వాడేనా? ఇలాంటి మిస్టరీలు మహాభారతంలో ఎన్నో ఉన్నాయి.